ఆడపడుచులకు నా సోదరి సోదరులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. ఆలస్యమైనందుకు పెద్ద మనసు క్షమించండి. ఎందుకంటే చాలా రోజుల నుండి మన పిఎస్సి బిల్డింగ్ పెండింగ్ ఉండే కూడా పొందపాటులో రైతుల కోసం వెళ్ళడం జరిగింది. సో అక్కడ లేట్ కావడం, ఇనాగ్రేషన్ చేసి రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ పైన వారికి జరిగింది. మన రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈనాటి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 18వ వార్షిక సంవత్సరం జరుపుకుంటున్న అందరి చెల్లెలకు, అక్కలకు, ఆడపడుచులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న సోదరి మండల సమైక్య అధ్యక్షురాలు నాగమణి గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అక్షల్ డిఆర్డిఏ గారులకు, ఎంపీఓ గారికి, డిపిఎంఎస్ గారులకు, మండల సమైక్య ఆఫీసర్ అండ్ మండల వివిధ హోదా నాయకులకు, సీనియర్ నాయకులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా సంతోషం. నేనైతే మిమ్మల్ని అందరినీ హోమ్ మినిస్టర్ పిలుస్తున్నాను. చెల్లి మాట్లాడుతుంటే చెప్పి మీరు భయపడద్దు, నిర్భయంగా మాట్లాడాలవచ్చు. మేము ఎంత సాలరీ చేసినా, మేము ఎంత ఉద్యోగం బయట చేసినా, ఇంటికి వచ్చినాక మా జీతం అంతా మా హోమ్ మినిస్టర్కే ఇచ్చేది. నేను అంతేనా? మనం ఎంత చేసినా కూడా ఇంటికి ఎవరు చేయాలి? సో మీరందరూ హోమ్ మినిస్టర్ సార్. ఎందుకంటే ఒకప్పుడు సామెత చెప్పారు, ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి. అంటే మన తెలంగాణలో ఆ సాంప్రదాయం ఉంది. అంటే ఒక పురుషుని వెనుక ఒక మహిళ, అంటే మహిళ ఏ రూపమైన కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఆది కావచ్చు, వారు ఉంటేనే, అంటే ప్రతి నాలుగు ఉంది. ఒక పురుషుడి వెనకాల ఒక మహిళ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు అనేది ఆ సామెత ఈరోజు ఇంకా ఒకప్పుడు. ఇప్పుడు మీకు మీరు 80s అనుకుంటారు, 80-90 సంవత్సరాల మధ్యన ఎక్కువగా మన పల్లె ప్రాంతాలలో కుటుంబాల అలవాటు పడి చాలా మంది యువకులు యుక్త వయసులో వారు భర్తలు కోల్పోయి, ఇంటికి యజమానులు కోల్పోయి ఇబ్బంది రోజులలో చూశాను. నేను ఎస్పీగా పనిచేశాను కాబట్టి చాలంలో ఒక తరం ఇబ్బంది పడుతుందని అప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు చాలా రాజశేఖర రెడ్డి గారు పెద్ద దృష్టితో మహిళలకు ఒక స్వాధీనత రావాలని ఎప్పుడైతే అప్పుడు పెట్టారో, అది ఇంకా సరే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఎన్ని సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మీరు చాలా స్వశక్తిగా అవలా కాదు, ఒక శక్తి మీ పైన ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఆధారపడి కుటుంబాలలో సంతోషాన్ని వెలుగు చూస్తున్నాం. మీరు ఆనందంగా ఉన్నారంటే అంటే మీకు మీరు స్వశక్తి ఉన్నారు, రుణాలు తీరాలనుకున్నారు. ఇంత మార్పు చూడండి. మీ అందరి ఆశీర్వాదంతో చాలా గొప్పగా భావిస్తున్నాను. మీ అందరిది కూడా భాగస్వామ్యం ఉన్నది. చట్టసభలకు పోవడం, సో ఇంత మంచి అవకాశం నాకు మీకు కల్పించింది కాబట్టి మీకోసం తప్పనిసరిగా నేను మీకు ముందు చెప్పకముందే, నేను మీరు అడగముందే వ్యూవర్స్ కూడా ఒక డ్రెస్ కోడ్ కావాలనేది నేను ప్రభుత్వం ముందు తీసుకొని వచ్చిన మా ముఖ్యమంత్రి బతుకమ్మ చీరలు అనేది ఒక ఆశ్రయం. మన వ్యూవర్లో కానివ్వండి, లేక మన అన్ని సంఘాలన్నిటికీ కూడా ఒక డ్రెస్ కోడ్ లాంటిది ఇస్తే బాగుంటుందంటే చాలా మంచి క్వాలిటీ బహుశా ఈ సీజన్లో కాదు, నెక్స్ట్ సీజన్
మహిళా సంఘాలందరికీ కూడా సాధించి ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. అది మంచి శుభసూచకం. మీ పట్టుకోవడం మీరు గర్వంగా అధికారులు వచ్చినప్పుడు కానీ ఎవరు వచ్చినప్పుడు కూడా మీరు పలానా అనేది ఒక గుర్తింపు వస్తుంది అనేది నేను కూడా భావిస్తున్నాను. సోదరిమణులు అడిగారు. చాలా గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం ఎంత ధ్వంసం చేసిపోయిందో శ్వేతపత్రం కూడా ఇవ్వడం జరిగింది. శ్వేతపత్రం ద్వారా మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులోకి ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మేస్త్రి అంటే ముఠా మేస్త్రి అంటే మేస్త్రి ఆశ్రమాసే కాదు, మేస్త్రి అనేవాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని జీతాలు పడింది. ఎందుకంటే నేను కమిషనర్ కాబట్టి అందరూ వాళ్ళ శాలరీ చాలా తక్కువ ఉంటుంది. 2000 జీతాలు బాగా వస్తాయని ఒక బాధ ఉదయంతోనే వచ్చాడు. ఫస్ట్ కాలం శాలరీస్ పడుతున్నాయి ఎంప్లాయీస్ అందరూ. ప్రస్తుతం ఒక సుపరిపాలన, ఒక ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా ప్రజాపాలన చేస్తున్నారు. ప్రజాపాలనలో ఒకప్పుడు సెక్రటరేట్ పోవాలన్నా కూడా పోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మామూలుగా ఉండట్లేదు. మా ముఖ్యమంత్రి గారు 1/7 ప్రతిరోజు సెక్రటరేట్ లో ఉంటున్నాడు. ప్రతి సామాన్య మౌనం ఎమ్మెల్యే ద్వారా వచ్చిన వాళ్ళని సమస్యలు తెలుసుకొని 4 నుండి 6 గంటల వరకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎంత కష్టపడి ఒక కాంగ్రెస్ ను ఒక మార్పు కావాలని మీరు అందరూ కోరుకున్నారు. ఎలా అయితే మన ఇళ్లలో మార్పు కోరుకున్నామో అదే విధంగా ఈరోజు ఆశలు మనం పెట్టుకుందాం. మనం కోరుకునే ఉన్న పిల్లలకు అన్ని కోరికలు ఉంటాయి, చాలా పెద్ద కోరికలు ఉంటాయి. ఒక బిడ్డ బంగారం అడుగుతాం చేయండి, లేకుంటే ఇంకో కొడుకు ఇంకేదో కావాలంటారు. కానీ మనం కుటుంబంగా అందరికీ సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు ఇది కాదు, ఈ బట్టలు కాదు, ఈ బట్టలు తీసుకుందామని ఏదో ఒక ఫ్యామిలీని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామో అందరు మంత్రులు ఒక 7 ప్రతిరోజు సెక్రటరేట్ లో ఉంటున్నాడు. ప్రతి సామాన్య మౌనం ఎమ్మెల్యే ద్వారా వచ్చిన వాళ్ళని సమస్యలు తెలుసుకొని 4 నుండి 6 గంటల వరకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎంత కష్టపడి ఒక కాంగ్రెస్ ను ఒక మార్పు కావాలని మీరు అందరూ కోరుకున్నారు. ఎలా అయితే మన ఇళ్లలో మార్పు కోరుకున్నామో అదే విధంగా ఈరోజు ఆశలు మనం పెట్టుకుందాం. మనం కోరుకునే ఉన్న పిల్లలకు అన్ని కోరికలు ఉంటాయి, చాలా పెద్ద కోరికలు ఉంటాయి. ఒక బిడ్డ బంగారం అడుగుతాం చేయండి, లేకుంటే ఇంకో కొడుకు ఇంకేదో కావాలంటారు. కానీ మనం కుటుంబంగా అందరికీ సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు ఇది కాదు, ఈ బట్టలు కాదు, ఈ బట్టలు తీసుకుందామని ఏదో ఒక ఫ్యామిలీని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామో అందరు మంత్రులు ఒక సమన్వయంగా పనిచేసుకుంటూ ఏదైతే కష్టాలు అడుగుతాం చేయండి, లేకుంటే ఇంకో కొడుకు ఇంకేదో కావాలంటారు. కానీ మనం కుటుంబంగా అందరికీ సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు ఇది కాదు, ఈ బట్టలు కాదు, ఈ బట్టలు తీసుకుందామని ఏదో ఒక ఫ్యామిలీని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామో అందరు మంత్రులు ఒక సమన్వయంగా పనిచేసుకుంటూ ఏదైతే కష్టకాలం నుండి ఉన్నారో బయటకు తీసుకొస్తుంది. ఉద్యోగాలు రాబోతున్నాయి. నలభై ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కోచింగ్ సంబంధించిన ఆన్లైన్ అలా మీరు కాదు ఫ్రీ కోచింగ్, మీరు ఆన్లైన్ స్మార్ట్ ఫోన్లు పెట్టుకుంటే పిల్లలు అది అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంటికాడ ఉండి మీరు ఆ యొక్క టీచర్ ఉద్యోగం కానివ్వండి, లేక రైల్వే ఉద్యోగం కానివ్వండి, బ్యాంక్ ఉద్యోగం కానివ్వండి, ఎస్ఐ ఉద్యోగం ఏదైనా కూడా మీరు ఆ యాప్ను తయారు చేసి అతి త్వరలో పోస్ట్ చేసిన కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. ఫస్ట్ నుండి అది యాప్ ఫుల్ కూర్చొని పిల్లలు నేను కాదు ఒక సేవకునిగా పనిచేస్తానని చెప్పాను. నేను కోసుకోవడానికి రాలేదు, నేను కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. ఫస్ట్ నుండి అది యాప్ ఫుల్ కూర్చొని పిల్లలు నేను కాదు ఒక సేవకునిగా పనిచేస్తానని చెప్పాను. నేను కోసుకోవడానికి రాలేదు, కోసి రాసుకోవడానికి కాదు, తప్పనిసరిగా మీ మధ్యలో ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. ఎప్పుడు కూడా నేను కూడా మీ సమస్య లేకున్నా కూడా 8096107107 ఫోన్ చేయమని ఆ నెంబర్ పెట్టిన అక్కడ 2 పిఏలు ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు 9 నుండి పిఏలు ఉంటారు. ఉదయం నుండి
సాయంత్రం 6 గంటల వరకు 9 నుండి 6 గంటల వరకు 8096100107. సో దాన్నే నేను పెట్టాను. ఎలాంటి సమస్యలు ఉన్న గ్రామంలో కానీ కుటుంబంలో కానివ్వండి, లేక రెవెన్యూ ఫోన్ ద్వారా చెప్తే వాళ్ళు తక్షణమే మీ పేరు అన్ని నెంబర్లు నమోదు చేసుకొని కన్సల్ట్ అధికారులకు చెప్పి మీ సమస్యలను ఎమ్మెల్యేలు కలవాలని అన్నపడాలని కాకుండా, లేక వర్ధనపేట క్యాంప్ ఆఫీస్ రాకుండా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఆధారం కాకుండా, లేక వర్ధనపేట క్యాంప్ ఆఫీస్ రాకుండా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఆధారం అక్కడిక్కడ తప్పనిసరిగా నా శాయశక్తిలో శాంక్షన్ తీసుకొచ్చే విధంగా పోతుంది. గౌరవ సీఎం గారి దగ్గర ఒక మీరు లిస్ట్ ఇస్తే ఎక్కడెక్కడ వాళ్ళకి ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రూమ్స్ లేవు వాళ్ళ, లేక ఏమి రూమ్స్ లేవు వాళ్ళ, లేక ఏమి కొన్ని కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటి చిన్న అయితే నేను చేసిస్తాను. బిల్డింగ్ శాంక్షన్ అంటే మళ్ళీ అవుట్ అప్లై అక్కడ గవర్నమెంట్ తీసుకొస్తారు. చిన్న బ్యాన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ల్యాంప్ ట్యూబ్ ఎలక్ట్రిసిటీ ల్యాంప్ ట్యూబ్ లైట్ కానీ అలాంటివి నేను నా సొంత ఎవరికి కూడా నేను మన పిల్లలందరూ కూడా జ్యోతిరావు పూలే బాగా మన పిల్లలు చదువుకునే అమ్మాయిలకు కూడా నేను నా సొంత పైసలతో ఆ పిల్లలతో కూర్చొని అన్నందుకు చాలా సంతోషం అనిపించింది. పిల్లలతో వాళ్ళు బయట వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకని బయట కూర్చున్నారంటే అని చెప్తే ఇమీడియట్ గా 20 ఫ్యాన్లు ఎలక్ట్రిసిటీ బల్బులు వాళ్ళకు ప్రొవైడ్ చేసింది. సో ఒక స్కూల్కి పోతే అంటే సార్ మాకు ఆడుకోవడానికి సామాగ్రి కావాలి పిల్లలకు, ఎందుకంటే నేను చదువు పట్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతా. పిల్లలకు చదువుతోనే ఇప్పుడున్న సామాజిక వర్గంలో ఈ యొక్క నవ సమాజంలో మనం బ్రతకాలంటే సో సైన్స్ చదువు అనేది చాలా ప్రతి పిల్లవాడికి ప్రతి బడుగు బలైన వర్గాల పిల్లలకు అందవలసిన పాట బట్టి నేను అందరికీ అందుబాటులో స్కూల్స్లలో టాయిలెట్స్ లేకుండా కూడా టాయిలెట్స్ కట్టియడం, వారికి ఎలాంటి చిన్న అమ్మాయిలు ఎక్కడైతే అమ్మాయిలు